జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తూ బంద్ పాటించారు. అందులో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారి గుండా పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోల బంద్ నిరసన సందర్భంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికులు మహాలక్ష్మితో జీవనోపాధి కోల్పోతున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆటో కార్మికులకు నాటి సీఎం కేసీఆర్ అండగా నిలిచి పన్ను ఎత్తివేశారని సంజయ్ కుమార్ గుర్తు చేశారు. ఈ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి మీ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఆ నిర్ణయాన్ని మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో మీకు ఆ నిర్ణయం వల్ల గవర్నమెంట్ ఫామ్ అయింది కావచ్చు, కానీ మీకు తెలుసు ఈ ఆటో కార్మికులు ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి అనేటువంటిది మీరు గమనించాలి. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా మరి దినసరి కూలీలాగా జీవించే ఆటో కార్మికులకు ఎలాంటి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించకుండా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు నేను జగిత్యాల శాసనసభ్యునిగా ఖచ్చితంగా నెలకు 10,000కు తగ్గకుండా 15,000 వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 10,000కు తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలని చెప్పి